పవన్ గార్డెన్కి స్వాగతం. ఈరోజు ఈ వీడియోలో నర్సరీ నుంచి నేను కొన్న 4 మొక్కలను ఏ విధంగా ఒక పాట్లోకి మార్చాలో మీకు చూపించబోతున్నాను. ఈ వీడియోని మీరు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే నా ఛానల్లో మీకు నచ్చిన వీడియోలు కనుక ఉంటే ఈ ఛానల్ మీకు ఉపయోగపడుతుందంటే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో కనుక మీకు చాలా ఉపయోగం అనిపిస్తే కనుక తప్పకుండా లైక్ చేయండి. సో ఈ మొక్కలు నాటుకోవడానికి మనకు అధికంగా కావాల్సింది ఎర్రమట్టి అనమాట. సో ఎర్రమట్టి మనకు మొక్క ఎదుగుదలకు చాలా ఉపయోగపడుతుంది. అలాగే ఈ యొక్క చెక్క పొడి మనం చూస్తాము, ఈ యొక్క చెక్కలు తయారు చేసే దగ్గర, చెక్కలు కట్ చేసే దగ్గర, ఆ తర్వాత వాకిలు డిజైన్ చేసే దగ్గర కూడా ఈ చెక్క పొడి దొరుకుతుంది. అదేవిధంగా గొర్రెలు పెంచే వారి దగ్గర ఈ గొర్రె పెంటికలు ఉంటాయి. సో ఎరువుగా వారు పక్కన పెడతారు. ఆ తర్వాత ఇసుక కూడా మనకు అందుబాటులో దొరుకుతాయి. ఈ 4 కూడా మనకు ఫ్రీగానే ఏమి ఖర్చు లేకుండా కూడా ఇవి మనకు అందుబాటులో దొరుకుతాయి కూడా. సో మీరు గొర్రె పెంటికలు కావాలంటే అక్కడ వాళ్ళ దగ్గర గొర్రెలు పెంచుకునే వాళ్ళ దగ్గరికి వెళ్తే అడిగితే కనుక ఇస్తారు. సో ఈ 4టిని మనం బాగా మిక్స్ చేసాం. ఎక్స్ట్రాగా ఇంకో ఎరువు మాదిరిగా ఈ యొక్క గుడ్ల పెంకులు కూడా మనం యాడ్ చేయడం జరుగుతూ ఉంది. ఇందులో మనం జాగ్రత్తగా గమనించాల్సిన విషయం ఏంటంటే, గుడ్ల పెంకులు బాగా ఎండిన తర్వాతే ఒక గ్రైండర్లో కానీ మిక్సీలో కానీ పొడి మాదిరిగా చేసుకోండి. లేదంటే కనుక ఇలాగా తుంటలుగా చేసేసి ఈ మట్టిలో బాగా కలిపేయండి. గుడ్లలో తెల్లని పొర ఉంటే కనుక దాంట్లో వేయకండి. చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి టైరే ఫ్లవర్ అనమాట. చాలా అందంగా ఉంటుంది దాని ఫ్లవర్స్. ఇది మనందరికి కొంచెం బాగా తెలిసిందే వేరిగేటెడ్ క్రోటాన్ మొక్క అనమాట. ఇవి 4 కూడా నాకు చాలా తక్కువ ప్రైజ్లోనే దొరికాయి. ఆ ప్రైస్ ఎంత అనేది మీకు చెప్తాను. ఇది పర్పుల్ ఫాల్స్ ఎరాంతమం అంటారు, అంటే ఎరాంతమం అంటారు. ఇది వచ్చేసి బాగా సుపరిచితమైన మొక్క. బెటల్ అంటే కనుక తమలపాకు మొక్క అనమాట. చూస్తున్నారు కదా, చాలా అందంగా ఉన్నాయి. 4 మొక్కలు కూడా నాకు దాదాపుగా ఇవి 300 రూపాయలే దొరికినాయి అనమాట. అంటే ఒక్కొక్కటి 50 రూపాయలు 60 రూపాయల్లోనే దొరికినాయి అనమాట. సో ఇక్కడ మనం డ్రైనేజ్ హోల్స్ మనం వేయడం జరుగుతూ ఉంది. ఒకసారి గమనిస్తారు కదా, డ్రైనేజ్ హోల్స్ తప్పకుండా ఖచ్చితంగా ప్రతి పార్ట్ కూడా చేసుకోవాలన్నమాట. నాకు అందుబాటులో ఈ యొక్క కొవ్వొత్తి లైటింగ్ ద్వారా దాని నుంచి ఉత్పత్తి అయ్యే వేడి ద్వారా నేను ఈ డ్రైనేజ్ హోల్స్ ఈ పార్ట్లకు వేయడం జరుగుతూ ఉంది. సో మనకి ఏమి ఎక్కువ ఖర్చు ఏం పెట్టుకోకుండా మనకు ఉన్న దాంట్లోనే వీటిని ఉపయోగించుకోవాలన్నమాట. డ్రైనేజ్ హోల్స్ వేయడం జరిగింది. ఇప్పుడు మొక్కలు ఈ పార్ట్లకి మార్చడం జరుగుతూ ఉంది. చూడండి, దీని ఫ్లవర్ అనేది నేను ఆల్రెడీ పోస్ట్లో పెట్టడం జరిగింది. ఒకసారి ఎవరైనా ఈ పోస్ట్ను గమనించండి. దీని ఫ్లవర్ తెల్లగా చాలా సువాసన భరితంగా ఉంటుందన్నమాట. మల్లెపూలు లాగా జాస్మిన్ మాదిరిగా ఉంటుందన్నమాట. సో ఈ కవర్లు అనేది చిన్న చాకుతో కట్ చేయడం జరుగుతూ ఉంది. ఈ కవర్లు మీకు ఉపయోగం అనిపిస్తే కనుక మొక్కనే పైకి పెరకండి. కవర్ లూజ్గా ఉంటేనే, కవర్ లూజ్ లేకపోతే కనుక ఇలా కట్ చేసుకుంటే కనుక బాగుంటుంది. దీని వేర్లు కూడా ఈ యొక్క కవర్ నుంచి బయటకు వచ్చింటాయి. తీసేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఈ యొక్క వేర్ల నుంచి ఈ యొక్క మొక్కను బాగా జాగ్రత్తగా తీయండి. ఈ బెటల్ మొక్క కూడా చెప్పాలంటే ఇది ఒక అదృష్టము అంటారు. ఈ మొక్కను పెంచాలంటే ఈ మొక్క అందరి ఇళ్ళల్లో కూడా పెరగదు, కొన్ని ఇళ్ళల్లోనే పెరుగుతుంది. సో దీనికి వేర్లు దాని నుంచి వేరయ్యాయి, గమనిస్తున్నారు కదా. ఈ మొక్క అయితే కనుక ఇంకా చెప్పనక్కర్లేదు, పర్పుల్ ఫాల్స్ ఎరాంతమం అంటారు. ఈ మొక్క ఆకులు అయితే చాలా చక్కగా ఉంటాయన్నమాట. దీని ఫుల్ వీడియో కూడా మీకు రాబోయే రోజుల్లో పెట్టడం జరుగుతుంది. అప్పుడప్పుడు ఈ వీడియోస్ని మీరు గమనిస్తూ ఉండండి. ఈ 4టిని మనం తీయడం జరిగింది. ఇప్పుడు వీటిని ఈ 4 మిశ్రమాలను మట్టి, గొర్రె పెంటికలు, ఇసుక, గుడ్లు, ఆ తర్వాత చెక్క పొడి, వీలైతే మీరు ఇటుకల పొడిని కూడా యాడ్ చేయండి. అంటే అది పొడిగా లేకుండా కొన్ని ఉండలుగా ఉండాలన్నమాట, చిన్నవిగా ఉండాలన్నమాట. సో రాయి తీసుకొని నల్లగొట్టే కానీ చిన్న ఉండలు అవుతాయి. ఆ ఉండలు మాత్రమే దీంట్లో యాడ్ చేయండి. మొక్క ఒక పర్లైట్ లాగా ఉపయోగపడుతుంది అన్నమాట. చుట్టూ కూడా ఎక్కువ వేయకండి, పుల్లుగా వేయద్దండి, కొంచెం గ్యాప్ ఉండేమైనా వేయండి. ఆ కింద మట్టిలో ఈ యొక్క మొక్కతో పాటు వచ్చిన మట్టిని కూడా అలాగే నాటండి. ఆ మట్టిని తీసేయద్దండి. అలాగే నాటితే కనుక మనం వేసే కొత్త మట్టితో ఇది అంటుకట్టుకొని బాగా పెరుగుతుంది అన్నమాట.
సో ఒకవేళ అలాగే మట్టి తీసేసి పెట్టినారంటే కనుక మొక్క పెరుగుదల ఉండదు, ఒక్కోసారి చనిపోతుంది అనమాట. అది నేను గతంలో గమనించాను కాబట్టి మీకు ఈరోజు చెప్తా ఉన్నాను అనమాట. ఇది వేరిగేటెడ్ క్రోటాన్ మొక్క. ఇది అప్పుడు ఆ విధంగా ఉండింది. ఇప్పుడు కొంచెం నూతనమైన చిగురు వచ్చి ఆ తర్వాత కొన్ని ఆకులు కూడా కొత్తవి వచ్చాయన్నమాట. ఇది వచ్చేసి ఈ యొక్క పర్పుల్ ఫాల్స్ ఎరంతమం మొక్క చూస్తున్నారు కదా. ఆకు రేఖలు అయితే కనుక అసలుకు ఆకు మాదిరిగానే ఉంటుంది అనమాట. ఆకు అంటే ఇలా ఉండాలా, స్పష్టంగా కనపడతాయి అనమాట ఈ యొక్క ఆకు రేఖలు అనేటివి. సో మనకు లాస్ట్గా చివరగా ఒక మొక్కను మనం ట్రాన్స్ఫర్ చేయబోతున్నాం. ఇదే బెటల్ మొక్క అనమాట, తమలపాకు. ఇది అంత లోపలికి లేకుండా కొంచెం పైకే పెట్టుకోండి. మరి అంత లోపలికి పెడితే కనుక అది ఏమవుతుందంటే ఈ యొక్క ఇది ప్రాకుతూ పెరిగే మొక్క కాబట్టి ఆ పైకి రాలేదన్నమాట. కొంచెం పైకి ఉండే మాదిరిగానే పెట్టుకోండి, కొంచెం బాగుంటుంది అన్నమాట. నీళ్లు కూడా నిలబడే విధంగా మొక్కను నాటుకోవాలి. పూర్తిగా పైకి మట్టి అంతా వచ్చే విధంగా నాటుకోవద్దండి, కొంచెం గ్యాప్ అనేది ఉండాలి. సో ఆ 4 చూస్తున్నారు కదా, ఈ 4 మొక్కలు. వీటిని ఇంకా లాస్ట్లో చివరిగా నాటేసాం. నీళ్ళు పోస్తున్నాం. డ్రైనేజ్ హోల్స్లో నుంచి నీళ్ళు బయటికి రావాలి. ఫస్ట్గా పోసేటువంటి ప్రదేశంలో మనం పోస్తున్నాం కదా, పోసిన తర్వాత ఇలా కింద నుంచి డ్రైనేజ్ హోల్స్ నుంచి నీళ్ళు రావాలి. అప్పుడే ఈ మొక్క బాగా పెరుగుతుంది అన్నమాట. మనము డ్రైనేజ్ హోల్స్ ఒకవేళ రాకపోతే డ్రైనేజ్ హోల్స్ నుంచి నీళ్లు మళ్ళీ ఒక డ్రైనేజ్ హోల్స్ ఏర్పాటు చేసుకోవడమా, లేదంటే కనుక కొద్దిగా ఎక్కువ నీళ్ళు పోసుకొని చూడడమా అనేది చేసుకోవాలన్నమాట. ఈ యొక్క మొక్కల గురించి రాబోయే రోజుల్లో ఒక్కొక్క మొక్క గురించి డీటెయిల్గా మీకు వీడియో చేస్తాను. ఆ వీడియోస్ మీకు వచ్చినాయని తెలియాలంటే ఖచ్చితంగా బెల్ ఐకాన్ను ఆన్ చేసుకొని పెట్టుకొని ఉండండి. ఈ వీడియోని చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.